ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయనను ఆరాధించడానికి ప్రభు సన్నిధిలోనికి తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరచుచూ ఉన్నానండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరొకసారి మరి ఈ యొక్క జూన్ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. చూస్తూ ఉండగానే ఈ 2022లో 2022వ సంవత్సరంలోనే 5 నెలలు గతించిపోయినాయి. మరి 6వ నెలలోనికి మనం ప్రవేశించాం. ఇది దేవుని కృప కాదంటారా? దేవుని కృపే. ఆమేన్. ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ని మనము లోకములో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి మనం చూస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఎంతో భయానకమైనటువంటి సందర్భాలు. భార్య భర్తని నమ్మడానికి లేకుండా పోయింది. భర్త భార్యను నమ్మడానికి లేకుండా పోయింది. తల్లిదండ్రులను పిల్లలు నమ్మడానికి లేకుండా పోయింది. పిల్లలను తల్లిదండ్రులను నమ్మడానికి లేకుండా పోయింది. అయిన వారిని నమ్మడానికి లేకుండా పోయింది. ఇరుగు పొరుగుని నమ్మడానికి లేకుండా పోయింది. ఎందుకంటే లోకం యొక్క మనుగడ ఆ విధంగా ఉన్నది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు ప్రపంచమంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. చాలా కన్ఫ్యూజన్, చాలా తారుమారు జరుగుతూ ఉంది ప్రపంచం అంతా. వీటన్నిటికీ ఒక్కటే రీజన్, వీటన్నిటికీ ఒక్కటే కారణం ఏంటి అని అంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. నీ నమ్మకము, నీ బలమైనటువంటి విశ్వాసము దేవుని మీద ఉంచు. నీ గురి, నీ లక్ష్యం పరలోకం వైపు పెట్టు. నీ ప్రయాణంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుని యొక్క సహాయంతో అడుగు వేయి, పరుగుపెట్టు, ముందుకు నడువు. విజయం నీ సొంతమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచమంతా ఎంత కుళ్ళుతో, కుతంత్రంతో నిండిపోయి ఉన్నా సరే మన దేవుడు అది చెప్పండి, మన దేవుడు మంచివాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంచివాడు. ఏ పరిస్థితిలో కూడా మనల్ని ఆయన విడిచిపెట్టడు, విడనాడడు, ఎడబాయడు. ఆయన మనతో నిరంతరం ఉండి నడిపించేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మొదటి ఆదివారము అందరికీ ముందుగానే ప్రకటించినట్లుగా వాక్యమైన అనంతరము ప్రభు సంస్కారపు ఆరాధన ఉంటుందండి. మీరందరూ కూడా ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. మరి వాక్యమైన అనంతరము మనం ప్రభు యొక్క పాత్రలు చేపెట్టబోతున్నాము. ఆయన శరీరాన్ని తినబోతున్నాము. ఆయన రక్తాన్ని మనమందరం కూడా త్రాగబోతున్నాము. మన హృదయాలను మనం సరి చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయోగ్యముగా కాక, అపవిత్రముగా కాక, అపరిశుద్ధంగా కాక, మరి దేవుని సన్నిధిలో మన హృదయాలను సరి చేసుకొని మంచి మనసుతో ఆయన బల్లను సమీపించి ఆయన శరీరాన్ని విరిచి తినడానికి, ఆయన రక్తాన్ని త్రాగడానికి మనమందరము సిద్ధపడదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అట్టి సహాయము అందించునుగాక. ఆమేన్. ఆలస్యం చేయకుండా ముందుగా మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. వాక్యం నేర్చుకున్న తర్వాత మిగతా కొన్ని విషయాలను గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము నుండి 39వ వచనం వరకు మనము ఈ దినపు వాక్య భాగాన్ని చదువుకొని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా దేవుని గ్రంథాలను, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చూడండి. యోహాను సువార్త
7వ అధ్యాయము 37వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనం, 39వ వచనాన్ని చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక కొని ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో మొట్టమొదటిగా మనకి కనిపిస్తుంది ఏంటి అని అంటే, దేవుని యొక్క గ్రేటెస్ట్ ఇన్విటేషన్, ఆయన యొక్క గొప్ప ఆహ్వానము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమె చెప్పండి. ఆహ్వానం అంటే అందరికీ తెలుసు కదండి, ఇన్విటేషన్. చాలామంది పెళ్ళికి రమ్మని, పేరంటానికి రమ్మని, గృహప్రవేశాలకి రమ్మని, ఇలా రకరకాలుగా మనకి కార్డ్స్ అవి ప్రింట్ చేసి మనకి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు. ఆహ్వానం, అది అన్నమాట ఆహ్వానం. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప ఆహ్వానాన్ని మనుషులందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఆయన అనేకమైనటువంటి సందర్భాలలో మనుషులను ఆహ్వానించినటువంటి వాక్య సందర్భాలు ఉన్నాయి. మనము చూస్తే గనక మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 13-14 వచనాలు గనక మనం చదవగలిగినట్లయితే అక్కడ ఒక ఇన్విటేషన్ మనకు కనబడుతుంది. 7, 13, 14 చదువు తల్లి ఒకసారి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. చాలమ్మా. ఈ 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఇక్కడ ఒక ఇన్విటేషన్ అందించారు. ఏంటి అని అంటే, ఇరుకు ద్వారాన్న మీరు ప్రవేశించండి, రండి, గాడ్ ఈజ్ కాలింగ్, దేవుడు పిలుస్తున్నాడు, వచ్చి మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఎందుకనంటే విశాల మార్గం కూడా ఉంది, కానీ అది నాశనానికి నడిపిస్తుంది. నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా, చాలా అంటే చాలా విశాలంగా, చాలా సౌకర్యవంతంగా, చాలా కంఫర్టబుల్గా ఆ ద్వారము ఉంటుంది. కానీ అలా కంఫర్ట్నిచ్చి లేక విశాలంగా ఉండి సకల సౌకర్యాలు కలిగిస్తున్నటువంటి ఆ విశాల మార్గము తుదకు మిమ్మల్ని నాశనానికి నడిపించుకుని వెళ్తుంది. కాబట్టి మీరైతే ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఆ ఇరుకు ద్వారము జీవమునకు పోవు ద్వారము. అంటే దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి నడిపించబడేటువంటి ఆ మార్గము ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే అననుకూలంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది, అంత సౌకర్యవంతంగా ఉండదు, అన్ని సౌభాగ్యాలు అక్కడ ఉండవు. ఆ ఇరుకు మార్గములో మీరు ప్రవేశించండి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఒక ఇన్విటేషన్ ఇక్కడ మరి ప్రజలందరి కొరకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక చోట్ల మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం గనక మనం చూడగలిగినట్లయితే ఇంకొక ఇన్విటేషన్ మనకి అక్కడ కనబడతా ఉంది. చదవండి ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. చాలమ్మా. ఇంకొక ఇన్విటేషన్, ఆహ్వానం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి జనులారా, మీరందరూ కూడా రండి, నా యుద్ధకు రండి. మీరు చాలా ప్రయాసపడుతున్నారు, చాలా భారాన్ని కూడా మీరు మోసుకుంటున్నారు,
అయితే మీరు నా దగ్గరకు వచ్చి మీ భారమంతా కూడా నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అనేటువంటి ఇంకొక ఆహ్వాన పత్రిక మనకి పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయము 28వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఈ రెండు ఆహ్వానాలను మినహాయిస్తే ఈరోజు మనకి అందుతున్నటువంటి ఆహ్వానము ద గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ ఇన్విటేషన్ అని చెప్పొచ్చు. చాలా గొప్పదైనటువంటి ఆహ్వానము ఈరోజు దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ఒకేషన్ కొరకు గొప్ప వ్యక్తి మనకి ఇన్విటేషన్ అందించినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీ ఊరిలో ఊరి చివరన ఒక పేదవాడు ఉన్నాడు. వాడికి చిన్న గుడిసె ఉంది, వాడికి ఒక ఫ్యామిలీ ఉంది, వాడికి ఒక కూతురు ఉంది. అయితే కూతురికి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అయితే మరి ఎవరి స్తోమతకు తగినట్లు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కదా. గొప్పోళ్ళేమో గొప్పగా కార్డ్స్ వేసుకుంటే, మరి పేదోళ్ళేమో ఏదో వాళ్ళకి తగినట్టు వాళ్ళు వేసుకుంటారు కార్డ్స్. అలాగే ఆ పేదవాడు కూడా వాడు కుమార్తె యొక్క మరి వివాహానికి ఒక కార్డ్ లాంటిది ప్రింట్ చేసి నీ దగ్గరకు వచ్చి ఆ యొక్క ఇన్విటేషన్ నీకు ఇచ్చాడు. అయితే అది తీసుకొని వస్తాను చూసి వాళ్ళు పిలిచారు, మనకి కార్డు చేతిలో పెట్టి, ఏమండి తప్పకుండా రావాలి, మరి మీరు వచ్చి నా కూతురి యొక్క వివాహాన్ని చాలా చక్కగా జరిగించాలి మరి అని చాలా ప్రాధేయపడ్డాడు ఆ పేదవాడు. అప్పుడు మనము ఈ ఇన్విటేషన్ తీసుకొని చూసి సరే వస్తా పక్కన పెట్టేశాం. అదే స్థానంలో పేదవాని యొక్క కూతురు పెళ్ళి మనము అంత సీరియస్గా తీసుకోం కదా. అంత సీరియస్ టైం ఉంటే చూద్దాంలే, వెళ్ళి ఆ పూటకి భోజనం చేసి ఒక 100-200 చదివించి వచ్చేద్దాంలే అని ఒక లైట్గా మనం తీసుకుంటాం. సమయం ఉంటే వెళ్దాం, మనకు తీరుకుంటే వెళ్దాం, లేకపోతే ఎవరినొకరు పంపిద్దాం, లేకపోతే ఎవరొకరు వెళ్తారు కదా మన పేరు మీద 100-200 చదివిచ్చేద్దాం ఇలా అనుకుంటాం కదండి. ఎందుకు అలా అనుకున్నాం? వాడు పేదోడు, పైగా ఆ పేదవాని కూతురికి ఏముంటుంది, ఏం చేస్తాడులే, అంత ఇంపార్టెంట్ కాదులే అని మనం చాలా లైట్ తీసుకుంటాం. అదే గనక ఆ ఊరు ప్రెసిడెంట్ గారు మరి ఆయన కూతురికి పెళ్లి చేస్తున్నాడు. ప్రెసిడెంట్ గారు స్వయంగా నీ ఇంటికి వచ్చి ఆయనకి తగ్గట్టుగా మరి ఆ పేదోడేమో ఒకలాంటి కార్డు ఎంచుకుంటే ఈయన కొంచెం కాస్ట్లీగా జిగేలు అంటుంది, కార్డు మెరుస్తుంది. ఎందుకంటే పిండికి దగ్గర రొట్టె కదండి, అంటే డబ్బులకు తగ్గ వస్తువు ఏదైనా దొరుకుతుంది. ఒక 100 రూపాయల్లో దొరికే వస్తువు 100 రూపాయలలా ఉంటే 1000 రూపాయల వస్తువు 1000 రూపాయలలా ఉంటుంది. సో మరి సర్పంచ్ గారు కూడా ఆ పేదోళ్ళలాగా ఎందుకు వేస్తాడు కార్డు, బాగా మెరుస్తుంది, ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఆ కార్డు పట్టుకొని స్వయంగా ఆ ఊరి మరి ప్రెసిడెంట్ గారో లేకపోతే ఆ ఊరికి మన ఊరిలో ఉండేటువంటి మరి మంత్రియో ఎవరో ఒకరు వచ్చి, అంటే కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు స్వయంగా వచ్చి ఆ కార్డు పట్టుకొని మన చేతిలో పెట్టారనుకోండి, అవ్వదు అలా అసలు. మ్యాక్సిమం ఒకవేళ అలా అయ్యింది అనుకోండి, ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారు మరి ఎవరో ఒకరు వచ్చి ఇదిగో నా కుమార్తె పెళ్ళి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి ఆ కార్డు మన చేతిలో పెడితే, అంటే ఆ సిచ్యువేషన్కి ఆ సందర్భానికి ఆ పేదోడు ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని ఊహించుకోండి, ఒక మంత్రి గారు మనకి కార్డు ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని ఊహించుకోండి. అప్పుడు మనకి ఎలా ఉంటుంది, మన ఇంటికి ఎవరు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, మంత్రి గారే స్వయంగా కార్డు పట్టుకొని వచ్చి మన చేతిలో పెట్టి నా కూతురు పెళ్ళికి మీరు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేసినప్పుడు, ఆహ్వానించినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రోజున మనకి ఖాళీ లేకపోయినా సరే, అంతకుముందే ఏవో పనులు పెట్టేసుకున్నాం, ఖాళీ లేకపోయినా సరే అన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాము, సమయం కుదుర్చుకొని, ఇంత లోపల ఏముంటుందో తెలియదు కానీ ఇంత పెద్ద పెట్టోడు పట్టుకొని గిఫ్ట్ లోపల ఏముంటుందో అది భగవంతుడికి ఎరుక. దేవునికి స్తోత్రం.
దేవుడికే తెలియాలి. కానీ పైకి మట్టికి చాలా పెద్దగా అనాలి గిఫ్ట్. మరి ఎవరు మనం ఎవరింటికి వెళ్తున్నాము? మంత్రి గారి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి చాలా భారీగా ఉండాలి గిఫ్ట్ అని చెప్పి పెద్ద గిఫ్ట్ ఒకటి పట్టుకొని వెళ్ళి చక్కగా వంగి వంగి దండాలు పెట్టేసి వాళ్ళు ఏం పెట్టినా సరే అదే మహాప్రసాదం లాగా తినేసి గెంతులు వేసుకుంటూ నన్ను మంత్రి గారు నన్ను స్వయంగా ఆహ్వానించారు అనేటువంటి ఆ విషయంలో మనం ఎంతో పొంగిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? అతడు ఒక గ్రేట్ మ్యాన్, ఒక గొప్ప వ్యక్తి. అలాగే ఒక మంచి ఒకేషన్ కోసం, చాలా గొప్ప ఒకేషన్ కోసం మనకి మరి ఇన్విటేషన్ ఇచ్చాడు కాబట్టి, మంత్రి కాబట్టి మనము చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాం, మంచిగా ఆ ప్రోగ్రామ్కి, ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాం. కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి మనకి ఇన్విటేషన్, ఒక పేదవాడి ఇన్విటేషన్ ఇస్తే కనుక మనము దాన్ని చాలా లైట్గా తీసుకున్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మనకి ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గురించి ఏవో 2 మాటలు చెప్తే, ఆయన గొప్పతనాన్ని ఏవో 2 మాటల్లో మరి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అది అయ్యే పని కాదు. ఆయన గొప్పతనం వర్ణించడం, అసలు ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి మనిషి భూమి మీద ఇంకా ఎవరు లేరు. ఎవరు కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు. ఆయన జ్ఞానం, ఆయన తెలివితేటలు, ఆయన శౌర్యం, ఆయన బలం అన్నీ కూడా మనుషుల యొక్క ఈ చిన్ని చిన్ని మెదడులకు ఇంకా ఆయన జ్ఞానము అందలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఆ వ్యక్తి ఒక చోట మనం ఈరోజే చదువుకున్నాము. ఎక్కడ అనంటే యెషయా గ్రంథంలో నుండి 44వ అధ్యాయంలో మనం 6వ వచనంలో చదివాము. చివరి మాట త్వరగా సర్దుకుని కూర్చోండి. మరి నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి తెలుసు కదా, మొదటి ఆదివారం కొంచెం జనం ఎక్కువ వస్తారు అని ముందే మనకు ఐడియా ఉన్నప్పుడు మనం ముందు జరిగి కూర్చొని వెనకాల వాళ్ళకి స్థలం ఇవ్వాలి. మధ్యలో వాక్యం మధ్యలో మనం పరిశుద్ధాత్మకి ఆ విధంగా ఆటంకంగా ఉండకూడదు. వాక్యం అనేది డైవర్ట్ అయిపోతుంది. పరిశుద్ధాత్మని యొక్క స్వరము బ్రేక్ అయిపోయిన తర్వాత మరలా దాన్ని తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఒకసారి ఈ పక్క వాళ్ళందరూ సర్దుకుని కూర్చోండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెబుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవమ్మా మాట ఒకసారి. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. చూసారండి, దేవుని గురించినటువంటి ఇంట్రడక్షన్ చాలా ఉన్నప్పటికీ కూడా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇక్కడ అంటుంది, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ద ఎండ్. నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని, ఆల్ఫా ఒమేగా నేనే.
నేను తప్ప దేవుడు ఆదిలోనూ లేడు, ఇప్పుడు లేడు, మరి ఎప్పుడు ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గ్రేట్ గాడ్, అలాంటి ఒక గొప్ప దేవుడు, మొదటివాడుగాను కడపటివాడుగాను, చాలా సర్వశక్తిమంతుడుగాను, చాలా మహిమతో తేజస్సుతో ఉన్నటువంటి ఆ దేవుడు ఈరోజు ఒక ఆహ్వానాన్ని అందిస్తున్నాడు మనకి. మూటముళ్ళు సర్దుకోవద్దంటారా? నేనైతే హల్లెలూయా, మంత్రి గారు మనకి ఒక ఇన్విటేషన్ ఇస్తే ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే అసలు ఏం చీర కట్టుకోవాలి, మంత్రి గారు చాలా పెద్ద పెద్దోళ్ళు వస్తారు, ఏం నగలు పెట్టుకోవాలి, ఏం మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకోవాలి, ఎలాంటి సూట్ వేసుకోవాలి, ఎలాంటి ప్యాంట్ వేసుకోవాలి, ఎలాంటి బూట్లు వేసుకోవాలి, ఎలాంటి టై వేసుకోవాలి, అబ్బో చాలా ఏర్పాట్లు ఉంటాయి కదండి. ఒక మనిషి ఇంటికి వెళ్ళడానికి, గొప్పవారైనటువంటి గొప్ప స్థానంలో గొప్ప స్టేటస్లో ఉండేటువంటి ఒక మనిషి ఇంటికి వెళ్ళడానికి మనం ఎంత ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు, ఇంతగా మనము సిద్ధపడినప్పుడు, ఇక్కడ ఒక గొప్ప దేవుడు, ఆది అంతముగా ఉన్నటువంటి దేవుడు, మొదటివాడిగాను కడపటివాడిగాను అధికమైనటువంటి తేజో మహిమతో ఆయన ఒక చోట అంటున్నాడు కదా, ఇదిగో ఆకాశము నా సింహాసనము. చెప్పండి ఒకసారి. దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. హల్లెలూయా. అంటే ఆయన ఎంత గొప్పోడో. సింహాసనమేమో ఆకాశంలో ఉంది, ఎంత పొడవైన కాళ్ళు ఉన్నాయో చూడండి ఆయనకి. ఆకాశానికి భూమికిని కొన్ని వేల కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది కదా. అంటే ఈ సర్వములోనూ, ఈ సృష్టి అంతట్లోనూ అణువున ఆయనే ఉన్నాడు. ఆమేన్. మీరు పరీక్షగా చూడగలిగితే, మీరు కండ్లు మూసుకుని చూడగలిగితే, ప్రతి దానిలో కూడా దేవుడు కనబడతాడు మీకు. హల్లెలూయా. ఈ సృష్టిలో ఆయన చేతితో చేయబడినటువంటి ప్రతి సృష్టిలో ఆయన యొక్క జీవం, ఆయన యొక్క మనుగడ కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెయింటింగ్ వాడిని తీసుకొచ్చామనుకోండి, లేకపోతే ఒక వడ్రంగి వాళ్ళని తీసుకొచ్చామనుకోండి, ఒక చెక్క ముక్క ఇక్కడ పెట్టాం మనము, ఇదే చెక్క ముక్క అనుకోండి, ఒక పెయింటింగ్ వాడిని తీసుకొచ్చామనుకో, అనుకుంటారు కదా, అబ్బాయి చెక్కకి చక్కగా పెయింటింగ్ వేసి మంచి మంచి రంగులు అద్ది దీన్ని భలేగా తయారు చేయొచ్చు అని పెయింటింగ్ కూడా అనుకుంటాడు. మరి వడ్రంగి వాడు ఏమనుకుంటాడు? పెయింట్లకి వాడికి ఏం సంబంధం లేదు కాబట్టి వడ్రంగి వారు అనుకుంటారు కదా, ఇదిగో ఈ చెక్క మొక్క నిర్జీవంగా ఒక దుంగలాగా ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి ఈ చెక్క మొక్కని నేను మంచి ఆకారంగా తయారు చేస్తాను. హల్లెలూయా అనుకుంటారు. అలా ఎవరి థింకింగ్ని బట్టి, ఎవరు ఏ ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్ని బట్టి ఒక వస్తువుని చూడగలుగుతారు, ఆలోచించగలుగుతారు. దేవుని యొక్క పిల్లలముగా ఉన్నటువంటి మనము ఆయన యొక్క స్వరూపంలోనికి చేర్చబడి, లేక ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి మనము, ఆయన స్వరూపముతో చేయబడినటువంటి మనము, సృష్టిలో కనబడుతున్న ప్రతి దానిలో కూడా మనము దేవుని యొక్క శక్తిని, బలాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చూడొచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాంటి గొప్పవాడైనటువంటి దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నేను మొదటివాడును కడపటివాడును, చిరంజీవిగా నేనున్నాను. ఆమేన్. అలాంటి వాడినైనటువంటి ఈరోజు నేను మీకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాను, ఒక ఆహ్వానం ఇస్తున్నాను. పాపులందరికీ, ఇది మనుషులందరికీ వర్తిస్తున్నటువంటి ఒక ఇన్విటేషన్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఇప్పుడు మళ్ళీ చదువుదాము. 7వ అధ్యాయంలో 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దిస్ ఈజ్ ద గ్రేట్ ఇన్విటేషన్ which God has given to us. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆహ్వాన పత్రిక ఇది. ఆ అంత్యదినమైనటువంటి ఆ మహా పండుగలో ఇక్కడ యేసు నిలిచి అని మనం చదవచ్చు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గనక హీ క్రైడ్ అవుట్ అంటే అతడు యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి ఏడుస్తూ గట్టిగా బిగ్గరగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నటువంటి ఒక మాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
పండగ అంటే ఎలాంటి వాతావరణం ఉంటుందండి? పండగ అంటే ఎలా ఉంటుంది? ఓ రేంజ్లో ఉంటుంది పండగ. హల్లెలూయా, హల్లెలూయా. పండగ అంటే చాలా హడావిడి ఉంటుంది, చాలా గోలగోలుగా ఉంటుంది. ఇంకా చూసుకోవాలంటే అదొక సంబరంలా ఉంటుంది. సంబరం అంటే పిల్లల పండగ పిల్లలు, పెద్దోళ్ళ పండగ పెద్దోళ్ళు, మగోళ్ళ పండగ మగోళ్ళు. అబ్బో, రకరకాలుగా ఉంటాయి పండగలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి టేస్ట్కి తగినట్లుగా వాళ్ళు పండగ, ఆ పండగ వాతావరణంలో యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిలబడి గట్టిగా కేక వేస్తూ, బిగ్గరగా ఆయన కేక వేస్తూ అంటున్నాడు కదా, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇందులో 5 కీవర్డ్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ఎవడైనను, రెండవది దప్పిగొనిన ఎడల, మూడవది నా యొద్దకు, నాలుగవది వచ్చి, ఐదవది దప్పిక తీర్చుకొనవలెను. 5 అంటే ప్రతి మాట ఒక కీవర్డ్, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, ఒక్కొక్క ప్రసంగం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. మనం బ్రీఫ్గా చెప్పుకుంటే గనక యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి ఇన్విటేషన్, ఎవడైనను, హల్లెలూయా. మీ ఇంట్లో పెళ్లి జరిగితే మీరు ఆహ్వానం ఎవరికి ఇస్తారు? ఎవరికిస్తారండి? హల్లెలూయా. మీ ఇంటి పేరిటోళ్ళకి ఇస్తారు 1, మీ బంధువులకి ఇస్తారు 2, మన ఊర్లో వాళ్ళకి, బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి, ఇలా అంతే కదా. ఇంకా అంతకు మించి మనము ఒక యాడ్ ఒకటి ప్రిపేర్ చేసి మొత్తం యూనివర్స్ అంతటికి దాన్ని ఫార్వర్డ్ చేసి, ఇదిగో మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది యూనివర్సల్గా, అంటే ప్రపంచంలో ఉన్న అందరూ ఎవరైనా సరే మా ఇంటికి రావచ్చు అని మనం పిలుపునిస్తామా? ఒకవేళ పిలుపునివ్వాలని మనకు ఆశ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి మా ఇంటికి వచ్చి భోంచేయాలి, మా పిల్లని ఆశీర్వదించాలి అని మనకు అనిపించిన మన బడ్జెట్ సహకరిస్తుందా? ఒక 200 మందికి 300 మందికి భోజనాలు పెట్టుకోవడానికి తలకు మించిన భారం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి ఎవరికి ఇన్విటేషన్ ఎవరికి ఆహ్వానిస్తున్నారు? ఎవరైనా సరే, ఇఫ్ ఎనీవన్ ఈస్ థర్స్టీ, ఎనీవన్ అంటే ఎవరైనా సరే, హల్లెలూయా. కుల, జాతి, మత, డినామినేషన్తో ఆయనకి సంబంధమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రజలందరినీ కూడా ప్రజలుగానే చూస్తున్నాడు. కులాల్ని, మతాల్ని వేరువేరుగా చూసి, మీరు ఈ కులం వారు, మీరు ఈ మతం వారు, మీరు ఈ డినామినేషన్ వారు, మీరు ఈ తెగకు చెందినవారు, మీరు ఈ వంశానికి చెందినవారు, మీరు ఈ గోత్రానికి చెందినవారు, దేవుడు ఇలా వేరు చేసి మనుషులను చూడట్లేదు. అందరినీ ఒకే రీతిలో, ఒకే దృష్టితో సమముగా ఆయన చూస్తున్నాడు. అందుకే ఈరోజు ఆయన అందరికీ కూడా ఆహ్వానం ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? ఎవడైనా సరే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా దప్పిగొనిన ఎడల, ఎవరికైనా దాహం వేస్తే, దప్పిగొంటే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దప్పిగొంటే కనుక, ఈ దప్పిగొనే అనేటువంటి మాటకి మనం నీడ్స్ అని చెప్పొచ్చు. నీడ్స్ అంటే మన అవసరతలు అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఏ రకంగా మనము దప్పిగొని ఉన్నా, అక్కడ దావీదు భక్తుడు ఒక చోట అంటున్నాడు కదా, 42వ కీర్తనలో 1వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. దుప్పి అంటే ఏంటి? దుప్పి అంటే ఇట్స్ అన్ యానిమల్, అదొక జంతువు. జింక, దుప్పి, లేడి ఇలాంటివన్నీ కూడా ఒక కోవలోనికి వస్తాయి కదా. అలాంటి ఒక దుప్పి అరణ్యములో, అడవిలో నీటి వాగుల కొరకు ఎలా అయితే ఆశపడుతుందో, ఎలా అయితే ఎదురు చూస్తూ ఉందో, ఇక్కడ దావీదు అన్నాడు, దేవా ఇదిగో నా ప్రాణము కొర నీ కొరకు అలా ఆ విధంగా ఆశపడుతుంది, ఆ విధంగా తృష్ణకొని ఉంది, ఆ విధంగా దప్పికొని ఉంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని గురించినటువంటి దప్పిక, దేవుని గురించినటువంటి దాహము దావీదులాగా నీవు కూడా కలిగి ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు ఒక ఆహ్వానాన్ని నీకు అందిస్తున్నాడు. మీలో ఎవరైనా సరే నా గురించినటువంటి దప్పిక, దాహము మీరు కలిగి ఉంటే గనక రండి. కమ్, హల్లెలూయా, హల్లెలూయా.
కమ్, రండి, మీ కొరకు ఆ ద్వారాలు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపులైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరి కొరకు దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప ఆహ్వానం. ముఖ్యంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే చాలాసార్లు ఆయన చెప్పాడు. ఏంటి తెలుసా? నేను పాపుల కొరకు వచ్చాను, నేను నీతిమంతుల్ని పిలవ రాలేదు. నేను ఎందుకు వచ్చాను? పాపుల కోసం వచ్చాను. అనారోగ్యం గల వారికి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యంతో ఉన్న వాళ్ళకి వైద్యుడు ఎందుకు? పరిశుద్ధులకి, నీతిమంతుల కోసం నేను రాలేదు, పాపుల కోసం నేను వచ్చాను. దేవుడు పిలుస్తున్నాడు. అలాంటి పాపులందరినీ ఓపెన్గా, చాలా బహిరంగంగా ఆయన ఒక ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. మీలో ఎవరైనా సరే దప్పిగా ఉంటే గనక, దప్పికొని ఉంటే గనక వచ్చి నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి రండి. రండి, అలాగే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి. ఎందుకంటే దప్పిక తీర్చబడేటువంటి స్థలము యేసు ప్రభు వారి దగ్గరే ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాత్రమే ఆ థర్స్టీని, ఆ దప్పికను తీర్చగలడు. ఆమేన్. మనకి దాహం వేసింది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది తాగేస్తామా? దాహం వేస్తుంది అని ఏమీ లేదు, నీ ఇంట్లో ఒక పాయిజన్ బాటిల్ ఉంది, అంటే విషం బాటిల్ ఉంది, నాకు దాహం వేస్తుంది, ఎలాగా ఇప్పుడు నా దాహం తీరాలి కదా అని నువ్వు పాయిజన్ తాగేస్తావా పాయిజను? పోనీ నాకు దాహం వేస్తుందని నీ ఇంట్లో ఫినాయిల్ బాటిల్ ఉంటుంది, వెళ్ళి ఫినాయిల్ తాగేస్తావా? యాసిడ్ తాగేస్తావా? తాగవు కదా. యూ హ్యావ్ టు చూస్ అ రైట్ ప్లేస్. నువ్వు ఒక మంచి స్థలాన్ని చూసుకోవాలి. నీ దప్పికని తీర్చుకోవడానికి ఒక రైట్ ప్లేస్ అండ్ రైట్ మ్యాన్, ఒక మంచి స్థలాన్ని, ఒక మంచి వ్యక్తిని, నువ్వు ఒక మంచి పదార్థాన్ని నువ్వు చూస్ చేసుకోవాలి, నువ్వు దాన్ని ఎన్నుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మీలో ఎవరైనాను దప్పి కనుకుంటే గనక, దప్పి కలిగి ఉంటే గనక, ఇఫ్ ఎనీవన్ ఈస్ థర్స్టీ కమ్ ఆన్ టు మీ, రండి నా దగ్గరికి వచ్చి మీరు దప్పిగా తీర్చుకొనండి. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన దగ్గరికి రావడం ఒక ఎత్తు అయితే, దప్పిక తీర్చబడడానికి తాగడం ఇంకొక ఎత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటండి? వాటరే కదా, వాటరేనండి, ఇందులో ఏం కలుపుకోలేదు. దేవునికి స్తోత్రం. ఎనర్జీ కోసం అమ్మగారు ఏమైనా కలుపుకుంటున్నారా అనుకుంటున్నారు? ఏం కలుపుకోలే, అవి ఓన్లీ మంచినీళ్ళు మాత్రమే. ఈ వేసవి కాలంలో మంచినీళ్ళు ఎక్కువ తాగండి. ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ కాదు, ఏదో నేను కాసేపటి కానీ చిన్న చిన్న బాటిల్ తెచ్చుకున్నాను. మీరైతే రోజు పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్ నిండా నీళ్ళు తాగేసేయండి. దేవునికి స్తోత్రం. 42 degrees మించిపోతుంది వేడి, ఎండ అండి. ఇంకా ఆ వర్షం వస్తుంది, ఆ మబ్బు వస్తుంది, వర్షం వస్తుంది, ఎక్కడ వస్తుంది? ఏ రోజుగా రోజు వెళ్ళిపోతుంది. ఈ ఎండ వేడిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చక్కగా మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి అన్నీ కూడా ఎక్కువ తాగుతూ ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా నా బాధ్యతే. ఎందుకు ఈవిడ మధ్యలో ఇవన్నీ చెప్తుంది అంటున్నారా? నేను చెప్తా, ఇది నా బాధ్యత. దేవునికి స్తోత్రం. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు ఆల్ ఆఫ్ మై చిల్డ్రన్. మీరందరూ నా పిల్లలు కాబట్టి నా పిల్లల విషయమై నేను బాధ్యత కలిగి ఉండడం నాకు ముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇది వాటర్. నాకు బాగా దాహం వేస్తుంది, నా ముందు ఏముంది? వాటర్ ఉంది. ఆ వాటర్ని నేను ఇలా చూస్తూ ఉంటే నాకు దాహం తీరిపోతుందా అండి? చాలా మంచి కలర్ వాటర్ బాటిల్లో నిండగా నీళ్ళు ఉన్నాయి, దాన్ని నేను ఇలా చూస్తూ ఉంటే ఎప్పటికీ నా దప్పిక తీరదు. మరి నా దప్పిక తీరాలంటే నేనేం చేయాలి? తీసుకోవాలి, తాగాలి. అమ్మయ్య, నా యొక్క గొంతుకు ఏమైంది ఇప్పుడు? ఎండినటువంటి నా త్రోటు చక్కగా తడిసింది, ఎండినటువంటి నా నోరు ఏమైంది ఇప్పుడు? తడిచింది. నా దప్పిక తీర్చబడింది. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్, నేను నిజానికి ఏది చెప్పాలనుకుంటున్నానంటే, మన ముందు ఉంటే గనక మన దప్పిక తీర్చబడదు. మనం ఏం చేయాలి? త్రాగాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తున్నాను, నీళ్ళు నీ దగ్గర ఉన్నాయి, అయితే ఈ నీళ్ళు ఎవరు తాగాలి? దాహం ఎవరికి వేస్తుంది?
నాకేస్తుంది, అమ్మా నాకు దాహం వేస్తుంది కానీ నా బదులు నువ్వు తాగుతావా అని మీలో ఎవరికైనా సరే ఈ బాటిల్ ఇచ్చి తాగు అంటే నువ్వు తాగేస్తావు గడగడ. అప్పుడు నా దాహం తీరుతుందా? తీరదు. నా దాహం తీరాలంటే నేనే తాగాలి. డ్రింకింగ్లో, తాగడంలో, దప్పిక తీర్చబడడంలో ఇదొక ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ దప్పిక తీర్చబడాలి అని అంటే నువ్వు దేవుని దగ్గరికి రావడం ఎంత ముఖ్యమో, ఒక సరి అయినటువంటి ఒక మంచి స్థలానికి, సరి అయినటువంటి ఒక మంచి చర్చ్కి, సరి అయినటువంటి ఒక మంచి వాక్యం దగ్గరికి రావడం ఎంత ముఖ్యమో తాగడం కూడా అంతే ముఖ్యం. నేను బలవంతంగా పట్టుకోండి, అవతలొక్కరు ఇద్దరు పట్టుకోండి, యువతలొక్కరు ఇద్దరు పట్టుకోండి అని బలవంతంగా నోరు తెరిచి నోట్లో కూడా వాటర్ పోయగలం మేము. కానీ ఇక్కడ మింగడం ఎవరి పని? అందుకే పెద్దవాళ్ళు అన్నారు, గుర్రాన్నంట ఆ సరస్సు దగ్గరికంట తీసుకెళ్ళగలరంట. గుర్రాన్ని కానీ మరి గేదెని కానీ దేన్నైనా తాగవలసినటువంటి ఒక బాధ్యత ఎవరిది? ఆ గుర్రాంది. నేను మిమ్మల్ని దగ్గరకంట తీసుకుని రాగలను. ఎస్, కమాన్ టు గాడ్. దేవుని దగ్గరికి రండి, ఆయన దగ్గర మీ దప్పిక తీర్చబడుతుంది, నిజమైనటువంటి దాహం తీర్చబడుతుంది అని నేను చెప్పగలను. ఇంకా నేను మీకు చాలా దగ్గరగా వచ్చి మీ నోరును ఓపెన్ చేసి గట్టిగా బలవంతంగా నేను ఆ వాటర్ పోయగలను. కానీ దాన్ని మింగి నీ దప్పికను తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? నీదే. నా కోసం నువ్వు తాగకూడదు, నీ కోసం నేను త్రాగకూడదు. అలా త్రాగితే నీ దప్పిక తీర్చబడదు, నా దప్పిక తీర్చబడదు. డ్రింక్ ఫర్ యోర్ సెల్ఫ్. నీ కొరకు, నీ దప్పిక తీర్చబడుట కొరకు నువ్వు త్రాగాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో చూసినట్లయితే మనకి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె సమరయ స్త్రీ. దేవునికి స్తోత్రం. ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆమె ఒక సమరయ స్త్రీ. సమరయులు అంటే అన్యులు అని చెప్తారు. క్రీస్తు యొక్క మరి తెగకి చెందినటువంటి వారు కాదు, వారు యూదులు కాదు, అన్యులు. వారు ఇతర దేవుళ్ళను, దేవతలను ఆరాధించేవారు. అలాంటి అన్య స్త్రీ, సమరయ స్త్రీ ఒకానొక సమయంలో యేసు ప్రభుని కలుసుకుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభుని కలుసుకున్నప్పుడు యేసుప్రభుతో సంభాషిస్తూ ఉన్నది ఆమె. యేసుప్రభు వారు అడిగారు, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా, నాకు బాగా దాహంగా ఉంది. ఆమె అడుగుతుంది, అయ్యా మీరు మరి యూదులు కదా, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అంటు కదా, మీరు మాతో మాట్లాడకూడదు కదా, మేము మీతో మాట్లాడకూడదు కదా, నన్నెందుకు మీరు దాహానికి ఇమ్మని అడుగుతున్నారు అని అడిగినప్పుడు యేసుప్రభు వారు అన్నారు కదా, నువ్వు దాహంకిమ్మని అడుగుతున్నది ఎవరో గనక నువ్వు తెలుసుకుంటే నువ్వే ఆయన్ని దాహానికి ఇమ్మని అడుగుతావు అని అంటూ ఆయన అంటున్నాడు కదా 10వ వచనంలో. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నీవు అడుగుచున్న వాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఒక చక్కని మాట, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. ఆమేన్, హల్లెలూయా. ఏ సిప్ నెవర్ బి థర్స్టీ. దేవుని దగ్గర ఒక సిప్ అంటే తెలుసు కదా మీకు. సిప్పు అంటే టీ తాగేటప్పుడు మనం ఒక సిప్ వేస్తాం, ఒక గుట్టక అనొచ్చు. సిప్ అంటే ఒక గుట్టక, ఒక్క గుట్టక. దేవుని దగ్గర నుంచి మనం పొందేటువంటి ఆ ఒక్క గుట్టక జీవ జలము మనం లైఫ్ లాంగ్ జీవితంలో ఎప్పుడు కూడా తప్పికొనమంట. ఆమేన్, హల్లెలూయా. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, నేనిచ్చే నీళ్లు గనక నువ్వు త్రాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకోనండి. 44వ అధ్యాయం 3వ వచనంలో కూడా యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదివాము. ఒక్కసారి ఆ మాట కూడా చూద్దాం. చూడండి,
నేను దప్పికొని వాని మీద నీళ్లను, నేను దప్పికొని వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుడు స్వయంగా పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను దప్పిగొను వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. ఆయనే మనుషుల యొక్క దప్పికను తీర్చగలడు. ఆమేన్. అందుకే అంటున్నాడు, ఎవడైనా మీలో ఎవరైనా సరే దప్పికని ఉంటే నా దగ్గరికి వచ్చి మీరు దప్పిక తీర్చుకోనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ వచ్చింది. వచ్చి ఏం చేసిందండి? తన దప్పిక తీర్చుకుందా, తీర్చుకోలేదా? ఫుల్గా ఆమె దప్పిక తీర్చబడింది. చాలా సమృద్ధిగా ఆమె దప్పిక తీర్చబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు దేవుడు జీవజలం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో మళ్ళొకసారి 37, 38 వచనాలు చదువుతున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక రకమైనటువంటి జీవజలము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి ఏమి ఊరుతాయి అంటే, అందరూ చెప్పండి, జీవజలం. అందరు గట్టిగా చెప్పండి, జీవజలం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, జీవజలము అని అంటే ఇక్కడ మనకి ఆన్సర్ కూడా ఇచ్చేశాడు. ఆయన యందు విశ్వాసముంచు వాడు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాట పలికాడు. అంటే జీవజలం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి నా దగ్గరకు వచ్చి నేను ఇచ్చేటువంటి జీవజలము త్రాగి మీరు దప్పిక తీర్చుకోండి అని ఈరోజు పిలుపునిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మనలో నుండి జీవజల నదులు పారుతాయి. పరిశుద్ధాత్మ మనలో నుంచి ప్రవహిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ సంబంధమైన ప్రతి దప్పిక తీర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంది అనే దానికి రుజువు ఉందండి. ఆమె జీవజలం పొందుకుంది, త్రాగింది అనే దానికి రుజువు ఏంటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8 వచనాలు ఒక్కసారి చదువుదాము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అంటే క్రింద ఉత్తరవాది లేక పరిశుద్ధాత్మ అనే మాటకు అర్థం వస్తూ ఉంది. మీ యొద్దకు రాడు అంటే నేను వెళ్ళకపోతే కనుక పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తున్నాడంట? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయను. ఇప్పుడు పరిశుద్ధాత్మ జీవజనము మనలోనికి వచ్చినప్పుడు, మనలో ఉబికినప్పుడు ఏం జరుగుతుంది అంట? ఈ వాక్యాన్ని బట్టి ఏం జరుగుతుంది? మన పాపమును పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీలోనికి పరిశుద్ధాత్మ వచ్చిందా లేదా? వచ్చింది. వాట్ షీ డిడ్? ఆమె ఏం చేసింది? దేవునితో సంభాషించడం మొదలుపెట్టిన తర్వాత, నేనిచ్చే నీళ్లు నీవు త్రాగితే కనుక ఎప్పుడూ దప్పికొనవు అని యేసుప్రభు వారితో సంభాషించడం మొదలుపెట్టిన తర్వాత ఆమె కడుపులో నుంచి జీవజల నదులు పారడం మొదలయ్యింది. ఎప్పుడైతే ఆమెలో నుంచి ఆ జీవజలమునకు సాదృశ్యంగా ఉండే పరిశుద్ధాత్మ ఆమెలోనికి రావడం మొదలైందో ఆమె ఏం చేసింది? ఆమె ప్రతి పాపమును ఒప్పుకుంది.
ఆమేన్, హల్లెలూయా. మనిషి ఎవరు కూడా ఒప్పుకోలేరు. మనుషులకు అంటే మనము చేసిన ప్రతీది కూడా చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. నేనేం తప్పు చేశాను అంటే మన కోణంలో నుంచి చూస్తే అది మనకి అసలు ఎంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్. మన కోణంలో నేనేం తప్పు చేశాను, ఇది మనమే చక్కగా లెక్కలేసేసుకొని నేనేం తప్పు చేయలా, నేనేం అపరాధం చేయలా, నేనేమంత పెద్ద పాపాన్ని మూట కట్టుకోలేదు అని మనకు అనిపిస్తుంది. అయితే ఒక్కసారి జీవజలము పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉండేటువంటి ప్రతి పాపమును ఏం చేస్తుంది, అనంతటా అది ఒప్పింపచేస్తుంది. మనం చేసిన చిన్న పెద్ద ప్రతి పాపమును మన కళ్ళ ముందుంచి అయ్యో నేను ఇంత ఘోరమైన పాపని, ఇంత పెద్ద అపరాధం చేశానని ఒప్పుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఈమె ఒక వ్యభిచారి, ఒక వేశ్య. అలాంటి వేశ్య అయినటువంటి ఈ స్త్రీ ఎప్పుడైతే ఆమెలోనికి పరిశుద్ధాత్మ జీవజల నదులు పారడం మొదలుపెట్టినాయో ఆమె ప్రతి పాపమును ఒప్పుకొనుంది. అంటే వేశ్యల్లోనికి, వ్యభిచారుల్లోనికి, త్రాగేవారిలోనికి దేవుని యొక్క ఆత్మ రాదా అంటే అందరిలోనికి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొక్కసారి చెప్తున్నాను, మన యోగ్యతను బట్టి అయితే మనం అసలు ఇక్కడ కూడా కూర్చోలేము. నేనైతే ఇక్కడ నుంచోలేను నా యోగ్యతను బట్టి నేను బేరీ చేసుకుంటే. కానీ ఆయన కృప వలన ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఆయన కృప వలన ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. ఆయన కృప వలన మనం లోకం నుంచి వేరీ చేయబడ్డాము. ఆయన కృప వలన మనం రక్షించబడ్డాము. అంతే తప్ప మన యోగ్యత, మన నీతి, మన భక్తి, మన యథార్థత కానే కాదని ఉదయ కాల సమయంలో ఒక సేవకురాలిగా మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఆమె క్రీస్తుతో అనుసంధానం కలిగి ఉన్నప్పుడు వ్యభిచారం చేస్తూ అనేక మంది జీవితాలలో మరి ఆరని మంటలు రేపినప్పటికీ కూడా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెలోనికి పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టినప్పుడు ఆమె ప్రతి పాపాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యముల 1వ అధ్యాయము 8వ వచనం కూడా ఒక్కసారి చూద్దాము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడతా ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారంట? బోళ్ళంత ఆస్తి వస్తుంది, బోళ్ళంత ఐశ్వర్యం వస్తుంది అని బైబిల్ చెప్తుందా? లేదు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఎక్కడ లేనంత శక్తి, ఎక్కడ లేనంత బలం, ఎక్కడ లేనంత ధైర్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది ఏ అంగట్లోకి వెళ్ళి కొనుక్కున్నా మనకి దొరకదు, ఏ కొట్లోనికి వెళ్ళి మనం కొనుక్కున్న దొరకదు. కానీ పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము మీరు శక్తి పొందుదరు కనుక ఇక్కడ అంటున్నాడు, మీరు యెరూషలేములోనూ యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అవునండి, దేవునికి మనము సాక్షులముగా ఉండాలి. ఒక్కసారి మీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రభువా నీ సాక్షిగా నన్ను నిలబెట్టు అని అడుగు. ప్రభువా నీ సాక్షిగా నేను ఉంటానయ్యా. ఆమేన్. ఎందుకంటే మనమందరము కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాం. రైట్, పొందుకున్నారా? పొందుకున్న వాళ్ళు కుడి చేయి పైకెత్తి దేవా నీ సాక్షిగా నేను ఉంటా అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యంలో మొత్తము ప్రపంచ నలుమూలల భూదిగంతముల వరకు తిరిగి ఆ మనిషి సాక్షిగా ఉంటాడంట. దేవుని విషయమై సాక్షిగా నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదామా? 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని. చూడండి, పేతురు ఈ మాట చెప్తా ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు
సాక్షులమై ఉన్నాము. యూ హ్యావ్ టు బి విట్నెస్ టు గాడ్. దేవునికి ఒక బలమైనటువంటి సాక్షిగా నువ్వు తయారవ్వాలి. బికాజ్ ఎందుకనంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావు కాబట్టి. చాలామందికి నేటికి సాక్ష్యం చెప్పాలంటే ఎంతో భయం, ఎంతో భయం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు వీధిలో బాగానే మాట్లాడతారు, డాక్టర్ మీటింగ్స్లో బాగానే మాట్లాడతారు, ఇంకే మీటింగ్లు ఉంటాయండి, అన్నీ మీటింగ్లో బాగానే మాట్లాడతారు. కానీ దేవుడు చేసిన ఆ శక్తివంతమైనటువంటి కార్యము చెప్పడానికి కానీ, లేక ఇక్కడనే కాదు బయటికి వెళ్ళినప్పుడు, వెన్ యు మీట్ సమ్వన్, నువ్వు ఎవరినైనా కలిసినప్పుడు, జనాల్లో ఉన్నప్పుడు దేవుని గురించి 2 మాటలు చెప్పాలంటే భయం, సిగ్గు, చిన్నతనం, ఇంకేదేదో ఏదేదో. నేను చెప్తా ఉన్నాను, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని ఉంటే గనక దేవుని గురించి మాట్లాడడానికి, యేసు ప్రభు గురించి, దేవుడు కంటే కూడా ఇక్కడ ఒక మాట నేను ప్రెస్ చేస్తున్నాను, యేసు ప్రభు గురించి మాట్లాడటానికి, యేసు ప్రభు యొక్క ఆ ప్రేమ, శక్తి, ఆ సత్యమును గురించి మాట్లాడడానికి నువ్వు ఒక ప్రివిలేజ్గా, యు టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్, చాలా ఆధిక్యతగా నువ్వు తీసుకుంటావు, చాలా గర్వంగా నువ్వు ఫీల్ అవుతావు. హల్లెలూయా. యేసుప్రభు గురించి చెప్పడానికి, ఆయన నీ పట్ల చేసినటువంటి కార్యాలను గురించి కానీ, ఆయన మరి బైబిల్లో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను గురించి కానీ, యేసు ప్రభుని గురించి వివరించడానికి నువ్వు ఒక గొప్ప ఆధిక్యతగా తీసుకుంటావు, చాలా గర్వంగా ఫీల్ అవుతావు. ఎస్, ఈ రోజున పరిశుద్ధాత్మను బట్టి నేను దేవుని యొక్క కార్యాలు వివరించగలుగుతున్నాను అని నువ్వు చాలా గర్వంగా ఫీల్ అవుతావు. ఏ రోజైతే నువ్వు చిన్నతనంగా ఫీల్ అవుతున్నావో, ఏ రోజైతే మనుషుల మధ్యలో యేసు ప్రభుని గురించినటువంటి ప్రస్తావన తీసుకుని రావడానికి నువ్వు భయపడుతున్నావో, సిగ్గుపడుతున్నావో, నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు రాసుకో, నీలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ జరగట్లా. పరిశుద్ధాత్మ పరిపూర్ణమైనటువంటి అనుభవంలోనికి నువ్వు రాలేదు. చిన్నతనంగా ఫీల్ అవుతున్నావు, సిగ్గు అనిపిస్తుంది నీకు. ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్నావు కదా అని ఎవరైనా అడిగితే మాట దాటేయడానికి చూసేస్తున్నావు, మాట దాటేసేస్తా, ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోతావు. వదిన గారండి, ఆ చీర ఎంత అండి, నగలు ఎంత అండి, లేకపోతే మీరు ఏం సైట్ కొనుక్కున్నారు, ఏ ఇల్లు కొనుక్కున్నారు, ఎంత సంపాదించారు, మీకు పిల్లలు ఎంత, ఇలా మాటలు దాటేసేస్తున్నావు. వాళ్ళే వచ్చి యేసుప్రభు నమ్ముకున్నావంట కదా అని ఎవరైనా నేను అడుగుతా ఉంటే మాట దాటేసేస్తున్నావు. అవును, నేను నమ్ముకున్నాను, ఇప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి, ఆయనే నిజమైనటువంటి దేవుడని నేను గ్రహించుకున్నాను, నేను చర్చ్కి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, ఆయన దగ్గర నేను చాలా కార్యాలు పొందుకున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ నేను కార్యాలు పొందుకోకపోయినా సరే, శ్రమల్లో సైతము నేను ఆయనను వెంబడిస్తాను. రెవల్యూషన్లో చెప్పినట్లుగా, ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా అంతము వరకు నేను ఆయన యందు నమ్మకముగా ఉంటాను అని చెప్పగలుగుతున్నావా ఈ రోజున నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది గుడిలో పరిశుద్ధాత్మను పొందుకొని ఊగిపోయి అలా చేసి ఇలా చేసి, ఇది కాదు ముఖ్యం. గుడిలో నువ్వేం చేసావు అనేది కాదు ముఖ్యం, బయట నువ్వు ఎలా ఉన్నావు అనేది ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. షో యువర్ క్రిస్టియానిటీ టు ద వరల్డ్. నీ యొక్క క్రైస్తవత్వాన్ని ప్రపంచానికి, లోకానికి చూపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఒక మాట నా కళ్ళల్లో పడింది. అదేంటి అని అంటే, ఒక పోస్టర్, ఒక ఫ్లైయర్. ఏంటంటే దాంట్లో ఏముందంటే, వీళ్ళందరూ కూడా టాలీవుడ్ క్రిస్టియన్స్ అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కూడా దొరుకుతుంది వెళ్ళి చూస్తే. హల్లెలూయా. నాకు ఇంట్రెస్టింగ్ అయినటువంటి పోస్టర్ ఏం కనబడిందంటే, ఆ పోస్టర్లో వీళ్ళందరూ టాలీవుడ్ క్రిస్టియన్స్. టాలీవుడ్ అంటే నాకు తెలిసి, ఆగండి చెప్తా, నాకు తెలుసు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకంటే మీకు బాగా తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ అంటే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ అంటే మన తెలుగు ఇండస్ట్రీ. హల్లెలూయా. సో తెలుగు ఇండస్ట్రీలో ఉండేటువంటి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి క్రైస్తవులు వీళ్ళందరూ అని చెప్పేసి వాళ్ళ బొమ్మలన్నీ కూడా వేసి ఒక మంచి టైటిల్ ఇచ్చారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాధేసింది నాకు, చాలా బాధేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు, అంటే టాలీవుడ్ క్రిస్టియన్స్ అనేటువంటి ఆ మాట చాలా గొప్పగా వాళ్ళకి అనిపించవచ్చేమో, కానీ నాకెందుకో బాగా అనిపించలా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, తప్పులేదు. దేవునికి స్తోత్రం. నా అభిప్రాయంలో నాకు అలా అనిపించింది. వాళ్ళు పైకి మేము ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి క్రైస్తవులము అని చెప్పి వాళ్ళ గురించి చాలా చాలా చెప్తా ఉన్నారు. అలాంటి ఒక పేరుకి క్రైస్తవులుగా మనం ఉండదు. వీళ్ళందరూ రక్షణ ద్వారా క్రైస్తవులు, వీళ్ళందరూ లోదరని క్రైస్తవులు, లేకపోతే వీళ్ళు ఈ తెగ క్రైస్తవులు, ఆ తెగ క్రైస్తవులు కాదు. మనమందరము క్రీస్తుని కలిగినటువంటి క్రైస్తవుల్లా మారిపోదాం. ఆమేన్. క్రీస్తుని కలిగినటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బూది గంతముల వరకు కనీసం బూది గంతల వరకు తిరిగేటువంటి బడ్జెట్ మనకి లేకపోయినా, బూది గంతలకు తిరగాలంటే బడ్జెట్ మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. హల్లెలూయా. మనం చూసాను, ఒక ఆయన ఎవరో సైకిల్ మీద మొత్తము ప్రపంచం అంతా తిరిగేశాడంట. ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం మనం. ఆయన ఓపిక, అబ్బా, సైకిల్ మీద ఎండనక వాననక మరి ఈ చలనక సైకిల్ మీద మొత్తం ప్రపంచ పర్యటన చేస్తూ ఉన్నాడు. మనకి అంత బడ్జెట్ ఉండదు. కనీసం మన ఊరిలో, మన ప్రాంతంలో, మన బంధువుల మధ్యలో, మన యొక్క ప్రదేశాల్లోనైనా సరే ఇదిగో దేవుని కొరకు మనము సాక్షులుగా నిలబడకూడదా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, జీవ జల నదులు మనలో నుంచి పారినప్పుడంట మనం ఎంత శక్తి పొందుకుంటామంటే, ఎంత ధైర్యం పొందుకుంటామంటే, ఎవరున్నా సరే మనం లెక్క చేయమో, ఖాతరు చేయమో, దేవుని కొరకు సాక్షులుగా మనం నిలబడతాము. హల్లెలూయా. షీ వాజ్ ఎ ప్రాస్టిట్యూట్. ఆమె ఒక వ్యభిచారిణి, కానీ జీవ జల నదులు ఆమెలో నుంచి పారినప్పుడు ఆమె ధైర్యం తెచ్చుకొని ఆమె పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా తన కుండను అక్కడే విడిచి ఊరిలోనికి వెళ్ళి ఆమె ఏం చేసిందండి? వీధి మధ్యలో నిలబడి, ఊరు మధ్యలో నిలబడి, ఇదిగో నేను రక్షకుని చూశాను అని ధైర్యంగా ఆమె ప్రకటన చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యభిచారం చేసే స్త్రీ చెప్పేటువంటి మాటలు ఎవరైనా వింటారా? ముందు నీ బతుకు బాగు చేసుకోమ్మా, ముందు నీ ఇంటిని చూసుకోమ్మా, ముందు మనం అనేది అందే. మనం చూసుకోం, కానీ పక్కోళ్ళకి మాత్రం హల్లెలూయా, హల్లెలూయా, మనకి కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కోళ్ళి మాత్రం, అందుకే దేవుడు కూడా అన్నాడు, మీ కంటిలోనూ ఉన్నటువంటి దూలాన్ని మీరు తీసుకోరు, కానీ ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు మాత్రము తెగ ప్రయత్నిస్తారు తీయడానికి. నీ కంట్లోనేమో పెద్ద దూలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మధ్యన బాగా కళ్ళు తిరుగుతున్నాయి, చాలా నీరసంగా ఉంటుంది. నేను ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకు కూడా డాక్టర్ గారు 4 కళ్ళద్దాలు ఇచ్చారు. 4 కళ్ళు ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దగ్గరగా ఉన్నాయన్నీ బాగానే కనబడుతున్నాయి, కానీ కొంచెం లాంగ్ సైటెడ్ వచ్చిందంట నాకు. షార్ట్ అండ్ లాంగ్ సైటెడ్ ఉంటుంది. అంటే దగ్గరగా ఉన్నాయన్నీ బాగానే కడుతున్నాయి, దూరంగా ఉన్నప్పుడు ఇలా ప్రసంగం చెప్తున్నప్పుడు సడన్గా బైర్లు కమ్మేసి కళ్ళు తిరిగిపోయి చాలా విపరీతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీతో చాలాసార్లు ప్రస్తావించాను. సరే అసలు ఏంటి అని వెళ్తే పెద్ద ఏం కాదు, కానీ డాక్టర్ నా కళ్ళంతా కూడా బాగా, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, చాలా బాగున్నాయి, కొంచెం మాత్రమే మసక వచ్చింది, దూరం ఉంది అని చెప్పి 2 ఇచ్చారు. మీ అందరి ముందు పెట్టుకోవడానికి నాకు సిగ్గేసి తెచ్చుకోలేదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పేశాను కాబట్టి ఈజీగా పెట్టేసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా కంట్లోనేమో ఏముంది? మసకుంది. నా కంట్లో పెద్ద దూలం ఉంది. దూరమే నాకు కనబడి సావు. నేనేమో దూరంలో ఉన్నటువంటి, దగ్గరలో ఉన్నటువంటి మీ కంట్లో, మీ బతుకుల్లో, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ఎత్తి చూపడానికి అసలు నాకు ఎంతవరకు రైట్ ఉందంటారు? నేను నోరు మూసి కూర్చోవాలి. హల్లెలూయా. లేదంటే కనుక దేవుడు నాకు పెట్టినటువంటి భారాన్ని బట్టి మీ కంటిలో ఉన్నటువంటి ఆ నలుసును తీసేయడానికి కానీ, మీ కుటుంబంలో ఉండేటువంటి ఆ యొక్క స్థితిని మార్చడానికి కానీ నేను ప్రార్థన చేసి నేను
మీకు సహకరించాలి కానీ నువ్వు అలా అమ్మా ఇలా అమ్మా అనడానికి ఐ హ్యావ్ నో రైట్. ఐ థింక్ లైక్ దట్. నేను అలానే ఆలోచిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు పెట్టినటువంటి భారాన్ని బట్టి నీ కంటిలో ఉండేటువంటి, నీకు కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నీ కంటిలో ఉండేటువంటి ఆ దూలాన్ని ఏమో పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలుసు తీయడానికి ప్రయత్నించొద్దు. బోల్తా పడతావు. ఆ దూలం వచ్చి నీకే గుచ్చుకుని ఇంక మొత్తానికి గుడ్డిదానివి అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె వెళ్ళిందండి, వెళ్ళి ఆ ఊరి మధ్యలో నిలబడి ప్రకటనలు చేస్తూ ఉంది. ఇదిగో ఆ మెస్సయ్యను నేను చూశాను, ఆయనిచ్చే నీరు త్రాగితే గనక ఎప్పటికీ దప్పికొనము, రండి అని ప్రకటిస్తున్నప్పుడు ఆ ఊరిలో ప్రజలందరూ కూడా వచ్చి ఆయన ఇచ్చినటువంటి జీవజలాన్ని త్రాగి అందరూ కూడా తృప్తిపరచబడ్డారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధాత్మ పేతురు మీదకి వచ్చినప్పుడు ఇదిగో నేను సాక్షులుగా నిలబడ్డాను అని చెప్పాడు అపోస్తుల కార్యంలో. ఇక్కడ చూసినట్లయితే ఈమె జీవ జలమును పొందుకొని జీవ జల నదులు ఆమెలో నుంచి పారినాయి కాబట్టి ఆమె పాపములను ఒప్పుకొని ఆమె తన సాక్ష్యాన్ని అనేకులకు పంచి అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా బాధపడుతున్నాడండి. చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 2:13 ఫాస్ట్గా. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఆందోళన చెందుతా ఉన్నాడు. ఏంటో తెలుసా, నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటేమో జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇది రెండవది. దేవుడు ఆందోళన, బాధపడుతున్నాడు. నా ప్రజలు ఇదిగో జీవజలం నా దగ్గర ఉంది అని నేను ఓపెన్గా ఒక ఇన్విటేషన్ అందిస్తున్నాను. రండి, ఎవడైనా దప్పిక ఉంటే గనక రండి నా ఎదురుకు వచ్చి నేను ఇచ్చిన నీళ్లు త్రాగి మీరు దప్పికను తీర్చుకోనండి అంటే గనక ఈ ప్రజలు, ఈ మనుషులు ఏం చేస్తున్నారంట, జీవజలపు ఊటను విడిచి నీళ్లు నిలవనటువంటి తొట్లను తొలిపించుకొని అందులో నీళ్లు నిలువ చేసుకుంటున్నారు. దర్ అప్రోచింగ్ ద ఫాల్స్. వాళ్ళు ఒక తప్పుడు బోధను, తప్పుడు ప్రాఫెసీని, తప్పుడు ప్రవచనాన్ని వారు బేస్ చేసుకొని దానికి అప్రోచ్ అయ్యి ఫాల్స్ విట్నెస్తో, అబద్ధ బోధతో, అబద్ధపు ప్రవక్తలు నడిపించేటువంటి ఆ త్రోవలో నడిచి తొట్లను తొలిపించుకొని ఆ నీళ్లను వారు నింపుకుంటున్నారు. కానీ అసలు జీవజలం ఇచ్చేటువంటి నన్ను వీళ్ళు విడిచిపెట్టేస్తున్నారే. దేవుడు బాధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలం ఆయన దగ్గర దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ జీవజలం పొందుకున్నటువంటి ఆ స్త్రీ పాపాలని ఒప్పుకొని సాక్షిగా నిలబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొన్ని మాటలు నేను ఫాస్ట్గా చదివి వినిపించి నేను ముగిస్తాను. జీవజలం యొక్క ఉపయోగాల గురించి కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. ఒక్కసారి చూడండి, హెస్కేల్ గ్రంథము 47వ అధ్యాయంలో మనకి కొన్ని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒక్కసారి ఫాస్ట్గా నువ్వు చదువమ్మా, 1 నుంచి కొన్ని వచనాలు చదువు. 47 చాప్టర్ 47వ అధ్యాయం 1 నుంచి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. చాలా దేవుని స్తోత్రం చెబుదాం. ఇక్కడ హెస్కేల్ ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోకములో ఉండేటువంటి
ఆ యొక్క స్థితిని దర్శనములో హెస్కేల్ చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క సింహాసనము, అక్కడ గడప, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి పారడము, ఇదంతా కూడా మరి హెస్కేలు దర్శనములో చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనకి రెవల్యూషన్లో కూడా కనపడతాయి. ఒకసారి చూడమ్మా, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా చదువుదాం. అంటే దీన్ని నేను మీకు నిర్ధారణ చేయడానికి. యోహాను కూడా చూస్తూ ఉన్నాడు ఇదే దర్శనాన్ని. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్దు నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చాలా. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్లల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. హల్లెలూయా. జీవజల నది పరలోక రాజ్యంలో ఆ సింహాసనము క్రింద నుండి ప్రవహిస్తూ ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. ఆ దర్శనాన్ని చూస్తూ ఆ దూత నడిపిస్తూ ఉంది. కొన్ని అనుభవాలు అక్కడ ఉన్నాయి. ఈ అనుభవాలతో ఈరోజు మనకి పని లేదు, కానీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఒక కొలబద్ద, ఒక కొలిచేటువంటి ఒక కొలబద్ద తీసుకొని 1000 మూరలు కొలిచినప్పుడు ఆ దారిలో నడిచాడు హెస్కేలు. అది చీలమండలంలోకి వచ్చింది. మరి 1000 మూరలు కొలిచినప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్ళినప్పుడు అది మోకాల లోతు నీళ్ళలో అతను నడిచాడు. ఇంకొన్ని మూరలు 1000 మూరలు కొలిచి లోపలికి లోతు కంట తీసుకెళ్ళినప్పుడు అది మొలలోతు అనుభవంకి వచ్చింది. మరి 1000 మూరలు కొలిచి లోపలికంట నడిపించినప్పుడు అది నిండైనటువంటి నదిగా అక్కడ కనబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కూడా ఆత్మీయ మర్మాలు అయినప్పటికీ కూడా ఈరోజు ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ జీవజల నది ప్రవహించినప్పుడు జీవజలం ఎక్కడైతే పారుతూ ఉందో అక్కడ ఏమేమి జరిగిందో అనేటువంటి విషయాలు చాలా క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. 7వ వచనం ఒక్కసారి చదవమ్మా. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడెను. చాలమ్మా, హల్లెలూయా. హెస్కేలు లోపలికంట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి నడుచుకుంటా వస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ జీవజల నది పారుతూ వచ్చిందో అక్కడంతా కూడా ఏమైందంట, చెట్లు విస్తారంగా పెరిగిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెట్టు అనేది ఎప్పుడు కూడా బైబిల్ భాషలో మనకి దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే నీతిమంతులకు సాదృశ్యంగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలము పారినటువంటి ఆ చోట ఎలా అయితే చెట్లు విస్తారంగా పెరిగిపోయినాయో, జీవజలము మన హృదయములో ప్రవహించినప్పుడు నీతిమంతులు ఏమవుతారంట, విస్తారంగా దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. విస్తారంగా ఆశీర్వదించబడతారు. ఆమేన్, హల్లెలూయా. జీవజలము మనలో ఉబికేలాగా, మనలో పారేలాగా, మనలో ప్రవహించేలాగా మనము నిరంతరము చూసుకున్నట్లయితే మనము నిరంతరము కూడా నీతిమంతులు ఎలా అయితే వృద్ధి చెందుతూ ఉంటారో అలా వృద్ధి చెందుతూ ఉంటారు. ఆమేన్. ఒకసారి దావీదు ఒక మాట అంటున్నాడు చూడండి. ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. కీర్తనలు 37:25 ఒకసారి చదువుదాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. చాలా చక్కని మాట, ఒక్కసారి చూడండి. 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. దావీదు అంటున్నాడు, నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను కానీ ఇప్పుడు ముసలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు చిన్నోళ్ళు ఎప్పుడు చిన్నోళ్ళలాగానే ఉంటారా? హల్లెలూయా. ఇప్పుడు ముసలోళ్ళుగా ఉన్న మీ అందరూ కూడా ఒకప్పుడు చిన్నోళ్ళే కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చిన్నోళ్ళుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా కొన్ని రోజులకి ఏమవుతారు? ఈ సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇది చాలా మనం డైజెస్ట్ చేసుకోలేని, జీర్ణించుకోలేనటువంటి ఒక నగ్న సత్యం ఏంటంటే, ఇప్పుడు చిన్నలుగాను, ఇప్పుడు యవనస్తులుగాను, ఇప్పుడు మధ్య వయసులుగాను ఉన్నటువంటి మనము ఒక రోజున ఏమవుతాము? ముసలోళ్ళం అయిపోతాం. హల్లెలూయా. ఆ ముసలితనాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. దావీదు కూడా చిన్నోడుగా ఉన్నాడు, తర్వాత ఏమైపోయాడంట? ముసలివాడయ్యాడు. అంటే చిన్నతనం నుండి ముసలితనం వరకు మధ్యలో వయసులో చాలా చూశాడు, చాలా అనుభవాలు చూశాడు.
చాలా ఎక్స్పీరియన్స్ చూశాడు. తన అనుభవాల్లో నుంచి ఒక అనుభవాన్ని ఇక్కడ వెలికి తీస్తున్నాడు. చదవము ఒకసారి. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని యొక్క అనుభవాల్లో అతడు ఒక అనుభవాన్ని బయటికి తీస్తా ఉన్నాడు. ఏంటి తెలుసా? ఇదిగో నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుకొనుట గాని నేను నా అనుభవంలో ఇంతవరకు చూడలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా ఉండడానికి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వేస్తారు. ఆమేన్. వాళ్ళు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు. సామెతలు మీరు 10వ అధ్యాయం చదువు, అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు. నీతిమంతులు విడవబడరు. నీతిమంతుల యొక్క ప్రతి దాన్ని కూడా దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వారి సంతానం కూడా విడవబడడం, ఇంతవరకు నేను విడవబడడం చూడలేదు. నీ నీతి నీ తరతరాలకి వస్తుంది అని అర్థం అవుతుంది ఇక్కడ. ఆమేన్. నువ్వు నీతిగా ఉంటే నీ తర్వాత నీ పిల్లలు, ఆ పిల్లలు, ఆ పిల్లలు, తరతరాలకి నీ నీతి వారిని వెంబడిస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరిలో అయితే ఆ జీవ జలము ప్రవహిస్తూ ఉంటుందో, పారుతూ ఉంటుందో, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు విస్తారంగా ఆ చెట్లు ఎలా అయితే ఎదిగినాయో అలానే వారు కూడా దీవించబడతారు, విస్తరిస్తారు అనేటువంటి మాట ఇక్కడ మనకి కనబడతా ఉంది. అలాగే 47వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఎప్పుడైతే ఈ జీవజల నది పారి, చూసారా, గడప కింద నుండి నీళ్లు ఉబుకుతా ఉన్నాయి, అవి పారుతూ ఉన్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి. అవి ప్రవహించిన ప్రతి చోట ఏమొస్తున్నాయంట? చెట్లు లేస్తూ ఉన్నాయి. అలాగే అది ఇంకా ప్రవహించుకుంటా వెళ్ళి ఒక సముద్రంలో పడిందంట ఆ నీళ్లు. సముద్రంలో ఆ నీళ్లు కలిసినప్పుడు ఆ సముద్రపు నీళ్ళు ఏమైపోయినాయి అంట? మంచి నీళ్ళు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి? మీ అందరికీ తెలుసు కదా ఎలా ఉంటాయి. ఒక మూర్ఖుడో లేకపోతే చాలా అతి తెలివైన వాడో ఏంటి తెలుసా, సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయి కేజీలు పంచదార వాడు కొనుక్కెళ్ళి అందులో వేస్తే ఏమన్నా లెక్క పత్రమా? నువ్వు ఎన్ని కేజీలు షుగర్ కానీ ఎన్ని కేజీలు బెల్లం కానీ తీసుకెళ్ళి అందులో వేసినా, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక నుయ్య ఉండేదండి. నుయ్య అది తవ్వించినప్పుడు చాలా సాల్ట్ వాటర్ అన్నమాట, మామూలు ఉప్పు నీళ్ళు కాదు. మా సొంత ఊర్లో మా నాన్నగారు ఏం చేశారంటే, ఎవరో చెప్పారు ఉప్పుకి అంటే వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా ఆ ఉప్పు నీటిని తీగ మార్చాలంటే మళ్ళీ ఉప్పు వేయాలన్నారు. తీసుకొచ్చి బస్తాలు ఉప్పు అందులో వేశారు. మారలా. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చాలా చేశారన్నమాట. అందులో ఇంకా ఏదో బ్లీచింగు, సున్నం, షుగరు, బెల్లం ఇలాంటివి అన్నీ వేసినా సరే ఎప్పటికీ ఆ నూతిలో వాటరు తీగ మారలేదు. కొన్ని రోజులకి ఏం చేశారంటే దాన్ని మొత్తానికి ఎందుకు ఈ పనికి రావట్లేదని నుయ్యిని పూర్తి చేసి అది ఒక వాటర్ ట్యాంక్ లాగా మార్చేశారు మా నాన్నగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ మన ఉప్పు నీటిని మనము మంచినీటిగా మార్చలేము, అది మన వల్ల కాదు. సముద్రపు నీళ్ళు ఉప్పగా ఉన్నాయి, దాన్ని ఏదన్నా చేసి ఏదన్నా ఒక టెక్నాలజీతో తీగ మార్చాలి అంటే అవ్వదు. కానీ అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క పరలోక రాజ్యములో నుండి ఆ గడప కింద నుండి పారుతున్న జీవజల నది ప్రవహించుకుంటూ సముద్రంలో పడినప్పుడు సముద్రము నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంట? మంచి నీళ్ళు అయిపోయినాయి. సముద్రం ఎప్పుడు కూడా దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం మంచిదవ్వాలి, ఈ లోకము మంచిదిగా మారాలి అని అంటే పరిశుద్ధాత్మ ఈ లోకములో సంచారం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మనము ఒక రిప్రజెంటేటివ్గా మనం నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాము. 9వ వచనం కూడా ఒకసారి చదువుదాం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లెల్లా జలచరమునన్నయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. 10 కూడా చదివాము.
మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణము మొదలుకొని ఎనెన్గ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. చాలమ్మ, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఈ జీవజల నది పారినప్పుడు అక్కడ చెట్లు విస్తారంగా మరి పెరిగినట్లుగా మనం చూసాము. సముద్రంలో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా మంచిగా మారిపోవడం మనం చూసాము. తర్వాత 9వ వచనంలో ఆ సముద్రంలో ఉండేటువంటి జలచరములు అన్నీ కూడా, అంటే నీటిలో ఉండేటువంటి ప్రతి జంతువు, ప్రతి ఒక్క క్రీచర్ కూడా ఏమైందంట, బ్రతికింది. 9వ వచనంలో జీవజలం వచ్చినప్పుడు ఆ సముద్రంలో నీళ్లు మంచి అవడంతో పాటుగా అందులో ఉండేటువంటి చేపలు, ప్రతి ఒక్క జలచరం అన్నీ కూడా బ్రతికినాయి. అండ్ అక్కడ నీళ్లు రావడం వలన జలచరములు మరి ఎక్కువ విస్తారంగా పెరగడం మొదలైనవి. దేవునికి స్తోత్రం. 47వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదాం. చివరిగా ఇంకొక మాట, నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నీరు ఎక్కడికైతే ప్రవహిస్తూ ఉందో ఆ నీరు పారినటువంటి ప్రవహించిన ఆ చోట్ల ఉండేటువంటి ఆ చెట్లు ఎవ్రీ మంత్ నెల కూడా కాపు కాస్తున్నాయంట. చప్పలు కొడదాం ఒక్కసారి, హల్లెలూయా. అంటే జీవజలము ప్రవహించడం వలన అక్కడ హెస్కియేలు ఒక దర్శనం చూస్తున్నాడు. ఎక్కడైతే జీవజల నది ప్రవహిస్తూ ఉందో అక్కడ చెట్లు విస్తారంగా ఫలించినాయి. ఆ ఉప్పు నీళ్ళని, సముద్రం నీళ్ళని మంచి అయిపోయినాయి. అక్కడ జలచరములన్నీ కూడా బ్రతికిపోయినాయి. ఒకప్పుడు చచ్చిపోయినటువంటి ఆ జలచరములన్నీ కూడా బ్రతికిపోయినాయి. అలాగే ఆ జలచరములన్నీ కూడా ఇంకా విస్తారం అవ్వడం, ఎక్కువగా మరి తయారవ్వడం మొదలైనవి. అలాగే అక్కడ ఉండేటువంటి ఆ చెట్లన్నీ కూడా ప్రతి నెల కూడా కాపు కాస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందంటే, మనకేం అర్థం కావాలంటే జీవజలము మనలో ఉన్నప్పుడు, జీవజల నది మనలో ప్రవహించినప్పుడు మనం విస్తారంగా ఫలిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి మనము తిరిగి బ్రతికించబడతాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జీవజలము మనకు ఇచ్చి దప్పిక తీర్చడానికి ఈరోజు దేవుడు ఒక గ్రేట్ ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇన్విటేషన్ తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళి, ప్రభువా ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను, నీ జీవజలము నాకు ఇచ్చి నా దప్పికను తీర్చండి. భూదిగంతముల వరకు వెళ్ళి సాక్షిగా నిలబడటానికి నాకు ధైర్యం ఇవ్వండి. నేను విస్తారంగా ఫలించడానికి, నా చేదు జీవితం అంతా, నా పాడు జీవితం అంతా వెళ్ళిపోయి నేను మంచిగా మారడానికి, ఇంకా నీతితో బ్రతకడానికి, ఈ అంచె దినాల్లో నీ కొరకు నేను బ్రతకడానికి నాకు సహాయం చేయండి అని దేవుణ్ణి అడిగి మనం అందరం పొందుకుందాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మని యొక్క కృపాతోడు సహాయం మనందరికీ అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు నాన్న మీ పరిశుద్ధ వాక్యము ద్వారా ఒక గొప్ప ఆహ్వానాన్ని మేము అందుకుని ఉన్నాం. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచు వారి యొక్క హృదయములో నుండి జీవజల నదులు పారును అని మీరు మాట్లాడారు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. అలాంటి జీవజలాన్ని మేము సమృద్ధిగా పొందుకుని, నిండైనటువంటి అభిషేకం, అనాయింటింగ్ మేము పొందుకొని ప్రభువా నిరంతరము నీకు సాక్షులుగా ఉండడానికి, మేము బలము కలిగి ధైర్యము కలిగి నడుచుకోవడానికి సహాయం చేయమని, అట్టి కృప నాకు నా పిల్లలందరికీ మీరు దయచేసి మహిమను పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.